వచ్చినవన్నీ నోట్ చేస్తాను. తర్వాత వచ్చిన దరఖాస్తు కంపల్సరీగా రిజాల్వ్ అవ్వాలి. ఒక నిమిషం తహసీల్దార్ బాగా
తహసీల్దార్ వెంకటగిరి తహసీల్దార్ వెంకటగిరి తహసీల్దార్ జేసీ విఆర్ఓ జంగాలపల్లి దంకిలి తహసీల్దార్ పాతనాలపాడు విఆర్ఓ పాతనాలపాడు జనవరి 2026 తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ వెంకటగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 3 మండలాలు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు మరియు స్పెషల్ సిఎస్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సిసిఎల్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు రెవెన్యూ క్లినిక్లు అనేవి మనము ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు తిరుపతిలో చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక రెవెన్యూ క్లినిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. ఈరోజు 2వ రెవెన్యూ క్లినిక్ మన వెంకటగిరి నియోజకవర్గంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క రెవెన్యూ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఆ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కి వెళ్ళి ముందు పబ్లిసిటీ చేసి రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాల మీద ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి దాని మీద వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్స్ తీసుకొని అవన్నింటినీ కూడా సాగ్రిగేట్ చేసి వీలైనంత త్వరలో అంటే ఇక్కడ చేయాల్సినవి ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. 3 మండలాల నుంచి తహసీల్దార్స్, ఎంపీడీఓస్, విఆర్ఓస్, విలేజ్ సెక్రటరీస్, ఆ విలేజ్ సర్వేయర్స్, పంచాయతీ సెక్రటరీలు అందరూ ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు మనకి ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి వెంకటగిరి మండలంలో 76, లక్కీని మండలంకి సంబంధించి 48, బాలాయపల్లికి సంబంధించి 56, మొత్తం 180 రెవెన్యూకి సంబంధించినటువంటి వాటిపైన మనకి పిటిషన్స్ రావడం జరిగింది. రెవెన్యూ ఏతర దానికి సంబంధించి ఒక 15 వరకు పిటిషన్స్, టోటల్గా 200 పిటిషన్స్ అనేవి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా సాగ్రిగేట్ చేసి ఈరోజు ఏవైతే మనం ఇక్కడే స్పాట్లో ఏవైతే మనం రిడ్రెస్ చేయగలమో వాటన్నిటిని రిడ్రెస్ చేయడం అనేది జరుగుతుంది. పిటిషన్స్ కానీ లేకపోతే చాలామంది CJFS పట్టాల గురించి, ఫారెస్ట్ ఫారం పట్టాల గురించి రావడం జరిగింది. అది ఆర్టీఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ క్షుణ్ణంగా వెరిఫై చేసి అవసరమైతే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వచ్చిన తర్వాత వాటి మీద తమ నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీ సమావేశానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి వచ్చి హాజరై ప్రజల యొక్క విన్నతులన్నింటినీ కూడా ఎమ్మెల్యే గారు స్వయంగా తీసుకోవడం కూడా జరిగింది. తీసుకొని కూడా ఎమ్మెల్యే గారు వినడం కూడా జరిగింది. ఇది చాలా పరిణామం. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. ప్రభుత్వం ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చిందో రెవెన్యూ క్లినిక్ పెట్టి, అంటే ఎక్కడికి వెళ్ళినా రెవెన్యూ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఆ రెవెన్యూ సమస్యలను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఈరోజు ఇక్కడ రెవెన్యూ క్లినిక్ ప్రవేశపెట్టడం జరిగింది. వచ్చిన పిటిషన్స్ అన్నీ కూడా నేను ఆర్టీఓ గారికి, తహసీల్దార్స్కి వీళ్ళందరికీ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామంటే అవన్నీ సాగ్రిగేట్ చేసి వాటి మీద ఏవైతే మనం తగు చర్యలు రిడ్రెస్ చేయగలమో రిడ్రెస్ చేయగలిగినవన్నీ రిడ్రెస్ చేయడం, ఒకవేళ ఏమైనా రిడ్రెస్ చేయలేకపోతే ఎందుకు రిడ్రెస్ చేయలేకపోతున్నామో వాటికి తగు కారణాలు తెలుపుతూ ఎండార్స్మెంట్ కూడా ఇవ్వమని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పత్రికా విలేకరులు స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ అనంట. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కొత్త విధానాన్ని రూపకల్పన చేసి గతంలో రెవెన్యూ సమస్యలు ఉండేవి, ఇప్పుడు రెవెన్యూ క్లినిక్గా మార్చి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరు అధికారులని ఒకే దగ్గర పెట్టి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగమే ఈరోజు రెవెన్యూ క్లినిక్ వెంకటగిరిలో పెట్టి 3 మండలాలు, బాలాయపల్లి, వెంకటగిరి, డక్కీల మండలాలు, ఈ 3 కూడా కలిపి ఇక్కడ రెవెన్యూ క్లినిక్ పెట్టింది. ఇందులో ప్రజల సమస్యలన్నీ కూడా భూ సమస్యలే ఉన్నాయి. ఎక్కువగా పొలాల్లో గతంలో సర్వే చేసి వాళ్ళకి ఇచ్చిన దానిలో తప్పిదాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సరిచేయమని చెప్పి, అంటే ఒకరి పొలం మీద ఒకరి పేరు వాడడం, తక్కువ వాడడం అలా జరిగితే అవన్నీ కూడా రెక్టిఫై చేసి మాకు కరెక్ట్గా మాకు పాస్బుక్ ఇవ్వమని చెప్పని అందరూ కూడా కోరుకోవడం జరిగింది. అందుకని రేపు అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత అందరికి కూడా ఎవరైతే ఇప్పుడు అర్జీలు పెట్టుకున్నారో వీళ్ళందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తాము.